లైఫ్లో మనల్ని అందరూ తొక్కేయాలనుకున్నప్పుడు, మన కెరీర్ ముగిసిపోయిందని ప్రపంచం డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? లొంగిపోవాలా? లేక మనల్ని విమర్శించిన వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా కంబ్యాక్ ఇవ్వాలా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనం ఒక క్రికెటర్ లైఫ్ స్టోరీ చూడాలి. ఒకే ఒక్క రాత్రి జరిగిన గొడవ అతని పర్సనల్ లైఫ్ని రోడ్డుపైకి లాగింది. తెల్లారేసరికి చేతులకి పోలీస్ బేడీలు పడ్డాయి. మీడియా అంతా వీడి పని అయిపోయింది, ఇక క్రికెట్ ఆడలేడని రాసేసింది. కానీ కరెక్ట్గా 2 ఏళ్ల తర్వాత అదే చేతులతో అతను వరల్డ్ కప్ ట్రోఫీని గాల్లోకి లేపాడు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఒక ప్లేయర్ దేశం గర్వించే ఒక హీరో ఎలా అయ్యాడు? అతని లైఫ్లో మనకు తెలియని ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో బెన్ స్టోక్స్ కంప్లీట్ ఇన్స్పైరింగ్ బయోగ్రఫీని చాలా క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీకు తెలియని చాలా ట్విస్టులు ఉన్నాయి. బెన్ స్టోక్స్ న్యూజిలాండ్లో పుట్టాడు. వాళ్ళ నాన్న గేట్ స్టోక్స్ ఒక రగ్బీ ప్లేయర్ అండ్ కోచ్ కూడా. అంటే స్టోక్స్కి చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ బ్లడ్లోనే ఉంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇంగ్లాండ్లోని కేంబ్రియాకి షిఫ్ట్ అయ్యారు. అప్పటికి బెన్కి 12 ఏళ్ళు. స్టోక్స్లో చిన్నప్పటి నుంచి ఒక వింతైన మొండితనం ఉండేది. ఏదైనా మ్యాచ్ ఆడితే గెలవాలి, ఓడిపోతే అస్సలు తట్టుకునేవాడు కాదు. ఆ కసితోనే చాలా ఫాస్ట్గా ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్లో సిక్సర్లు బాదడం, బౌలింగ్లో వికెట్లు తీయడం, ఫీల్డింగ్లో ప్రాణం పెట్టి డైవులు చేయడం, ఇవన్నీ చూసి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతని టీంలోకి తీసుకుంది. 2013 యాషెస్ సిరీస్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ సిరీస్లో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోతున్న స్టోక్స్ మాత్రం పెర్త్లో ఒంటరి పోరాటం చేసి ఒక సెంచరీ కొట్టాడు. దాంతో వరల్డ్ క్రికెట్ అంతా భవిష్యత్తులో ఇంగ్లాండ్కి ఒక సూపర్ స్టార్ దొరికాడని ఫిక్స్ అయిపోయింది. కెరీర్ సూపర్గా సాగుతున్న టైంలో, అంటే 2017లో బెన్ స్టోక్స్ లైఫ్ని టోటల్గా మార్చేసిన ఆ నైట్ వచ్చింది. వెస్టిండీస్తో సిరీస్ జరుగుతుంది. ఒకరోజు అర్ధరాత్రి బ్రిస్టల్లోని ఒక నైట్ క్లబ్ బయట పెద్ద గొడవ జరిగింది. 2 వ్యక్తులను కొంతమంది దారుణంగా వేధిస్తూ కొడుతున్నారు. అక్కడ చాలామంది ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ స్టోక్స్ తట్టుకోలేకపోయాడు. నేరుగా వెళ్ళి కల్పించుకున్నాడు. కట్ చేస్తే తెల్లారేసరికి ఆ గొడవ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. పోలీసులు స్టోక్స్ని అరెస్ట్ చేశారు. బ్రిటిష్ మీడియా ఒక్కసారిగా స్టోక్స్ని ఒక క్రిమినల్ లాగా చూపించడం స్టార్ట్ చేసింది. వెంటనే ఇంగ్లాండ్ బోర్డు అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తీసేసింది. టీం నుంచి సస్పెండ్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ యాషెస్ సిరీస్కి దూరం పెట్టేసింది. కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక స్టోక్స్ పని అయిపోయిందని అందరూ రాసేశారు. కానీ నెలల తరబడి సాగిన ఆ ట్రయల్ చివరిలో కోర్టు అతని నిర్దోషిగా ప్రకటించింది. కానీ అప్పటికి అతని పేరు, ఇమేజ్ చాలా దెబ్బతిన్నాయి. బ్రిస్టల్ కేసు నుండి కోలుకున్న స్టోక్స్ కసిగా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్కి చరిత్రలో మొదటిసారి ట్రోఫీ అందించి నేషనల్ హీరో అయ్యాడు. కానీ ట్రోఫీ చేతికి వచ్చిన కొన్ని నెలలకే జీవితం మళ్ళీ కఠిన పరీక్ష పెట్టింది. 2020లో అతనికి ప్రాణమైన వాళ్ళ నాన్న గేట్ స్టోక్స్కి బ్రెయిన్ క్యాన్సర్ అని తేలింది. తండ్రి కోసం మ్యాచ్లు, టూర్లు మానేసి పక్కనే ఉండిపోయాడు. చివరికి డిసెంబర్ 2020లో వాళ్ళ నాన్న చనిపోయాడు. దీనికి తోడు కరోనా టైంలో బయోబబుల్ లైఫ్, విపరీతమైన ఒత్తిడి, దాంతో స్టోక్స్ మెంటల్గా పూర్తిగా విరిగిపోయాడు. 2021లో మానసిక ప్రశాంతత కోసం క్రికెట్కి బ్రేక్ ఇచ్చేసి కొన్ని నెలల పాటు గ్రౌండ్కి దూరంగా ఉండిపోయాడు. ఒక వరల్డ్ కప్ హీరో కూడా ఇలా కూడా కుంగిపోతాడని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ట్రోఫీ గెలిచిన పర్సనల్ లైఫ్లో నొప్పి అయితే ఆగలేదనేది స్టోక్స్ కథలో అందరూ మిస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు టైంని కొంచెం వెనక్కి తీసుకెళ్దాం. బ్రిస్టల్ కేసు నుండి బయటపడ్డాక తానేంటో ప్రూవ్ చేసుకోవడం కోసం స్టోక్స్ మానసిక నిబ్బరం తెచ్చుకొని గ్రౌండ్లోకి తిరిగి వచ్చాడు. సరిగ్గా 2019 వరల్డ్ కప్ వచ్చింది. ఇంగ్లాండ్ హిస్టరీలోనే ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవలేదు. ఫైనల్ మ్యాచ్లు న్యూజిలాండ్తో తలపడ్డారు. మ్యాచ్ ఆఖరి ఓవర్స్, ఇంగ్లాండ్ వికెట్లు పడిపోతున్నాయి. ఓడిపోయే స్టేజ్, ప్రెజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఆనాడు 4 సిక్స్లు తిరిగి ఏడ్చిన అదే బెన్ స్టోక్స్ ఈరోజు క్రీజ్లో సింహంలా నిలబడ్డాడు. కళ్ళల్లో కసితో ఒంటి చేతితో ఫైట్ చేసే మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు లాక్కొచ్చాడు. చివరికి ఇంగ్లాండ్కి ఫస్ట్ టైం వరల్డ్ కప్ అందించి హిస్టరీ క్రియేట్ చేశాడు. జైలు ముఖం చూసినాడు రాత్రికి రాత్రే దేశానికి రియల్ హీరో అయ్యాడు. ఆ వెంటనే యాషెస్లో కూడా హెడ్డింగ్లీ టెస్ట్లో నమ్మలేని మ్యాచ్ గెలిపించి విమర్శించిన వాళ్ళు నోళ్లు మోయించాడు. కానీ ఈ విజయం తర్వాత కూడా ముందు చెప్పుకున్నట్టు నాన్న మరణం, మెంటల్ హెల్త్ బ్రేక్ లాంటి పరీక్షలు స్టోక్స్ని మళ్ళీ వెంటాడాయి. అయినా అతను ప్రతిసారి లేచి నిలబడ్డాడు. బెన్ స్టోక్స్ పర్సనల్ లైఫ్లో ఎంత మొండిగా ఉంటాడో ఇంగ్లాండ్ టెస్ట్ క్యాప్టెన్ అయ్యాక గ్రౌండ్లో కూడా అదే మొండితనాన్ని చూపించాడు. ఓడిపోతామనే భయం లేకుండా ఆడే బేస్బాల్ అనే సరికొత్త బ్రాండ్కి తెరతీశాడు. టెస్ట్ క్రికెట్ అంటే డిఫెన్స్ ఆడటం కాదు, అటాకింగ్గా ఆడొచ్చని నిరూపించి వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే స్టోక్స్ లైఫ్లో కాంట్రవర్సీలు అంత ఈజీగా వదలవు కదా. 2026 జూన్లో లార్డ్స్ టెస్ట్ గెలిచాక టీమ్ మిడ్ నైట్ కర్ఫ్యూ రూల్ని బ్రేక్ చేసి ఒక నైట్ క్లబ్లో ఉన్నాడు. అక్కడ ఒక రగ్బీ ప్లేయర్కి ఈసీబీ సెక్యూరిటీ గార్డ్కి మధ్య చిన్న గొడవ జరిగింది. గార్డ్కి గాయాలయ్యాయి. దీంతో పెద్ద వివాదం రేగింది. రెండో టెస్ట్కి అతన్ని పక్కన పెట్టేశారు.
విచారణలో స్టోక్స్ ఆ గొడవలో పాల్గొనలేదని క్లియర్ చేసి మూడో టెస్ట్కి తిరిగి టీంలోకి తీసుకొచ్చారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఆ మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే అంటే జూన్ 28, 2026న బెన్ స్టోక్స్ అందరినీ షాక్ గురిచేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ 4వ రోజు ఉదయం డ్రెస్సింగ్ రూమ్లో టీమ్మేట్స్ అందరి ముందు నిలబడి కళ్ళల్లో నీళ్లతో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టీం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. 15 ఏళ్ల ఇంగ్లాండ్ కెరీర్, 4 ఏళ్ల టెస్ట్ క్యాప్టెన్సీ ఒక్కసారిగా ముగిసిపోయాయి. కారణం అధికారికంగా చెప్పకపోయినా క్యాప్టెన్సీ బాధ్యతలు మానసికంగా చాలా అలసిపోయేలా చేశాయని తర్వాత తానే చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పినా డర్హం కోసం ఫ్రాంచైజీ లీగ్స్లో మాత్రం ఆడతానని క్లియర్గా చెప్పాడు. బెన్ స్టోక్స్ లైఫ్ మనకి ఇచ్చే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే లైఫ్ మనల్ని ఎంత పాతాళానికి నెట్టేసినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన పని అయిపోయిందని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా, గెలిచాక కూడా జీవితం మళ్ళీ పరీక్ష పెట్టినా, మనలో మళ్ళీ పైకి లేచి మొండితనం ఉంటే సక్సెస్ ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. తప్పులు చేయడం మనుషులు సహజం, కానీ వాటి నుండి నేర్చుకొని గెలవడమే అసలైన హీరో లక్షణం. ఎప్పుడు ఆగాలో తనకి తానే డిసైడ్ చేసుకోవడం కూడా ఒక రకమైన సక్సెసే. మరి బెన్ స్టోక్స్ కంబ్యాక్ స్టోరీ మీకు ఎంతవరకు ఇన్స్పైరింగ్ అనిపించింది? అతని కెరీర్లో మీకు బాగా నచ్చిన ఇన్నింగ్స్ ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.